గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. తృతీయంలో చంద్రుడు, లాభంలో గురువు, జన్మ శుక్రుడు, షష్ఠోపజయగతుడైన రాహువు. మనోబలం విశ్వాసాన్ని పెంచుతుంది. చేస్తున్న పనిలో నిబద్ధత పెరుగుతుంది. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి. సకాలంలో బాధ్యతలను పూర్తి చేసుకోండి. 4 గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఉంటుంది. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. పనికి తగిన గుర్తింపు ఉంటుంది. ప్రతిభతో పనిచేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. అదేవిధంగా సంపదల్ని సృష్టించే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఆలోచనల్లో ఉత్సాహం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉన్నది. ఎంత శ్రమ చేస్తే అంత ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి అధికంగా శ్రమ చేయడం ద్వారా ఆర్థిక సంపత్తి మెరుగవుతుంది. ఉన్నధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో విశేషమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నాలు చేయండి. వ్యాపారంలో సమయానుకూలంగా వ్యవహరించండి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అనుభవపూర్వకంగా పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది రాదు. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఇంట్లో వారితో సఖ్యతగా కలిసి ఉండటమే కాకుండా ఆనందించే అంశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు సూర్య ధ్యానం చేయటం ఉత్తమం. కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యుణ్ణి దర్శించండి. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? గోధుమలు దానం చేయండి.